హలో ఆల్, ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ వీడియో ఇప్పుడుది కాదులేండి, ఓల్డ్ వీడియోనే. సో ఓల్డ్ వీడియోనే మళ్ళీ ఒకసారి అన్నీ తీసి పెట్టామన్నమాట. సో ఇదేంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూడటానికి వెళ్ళాము. ఇది యార్డ్. సో ఇక్కడ ఏంటంటే మాకు ఒక పర్సన్, ఒక అంకుల్ మొత్తం చెప్పారు క్లియర్గా ఎలా తయారవుతుంది స్టీలు, అయిన స్టీల్ ఎలా ఉంటుంది ఏంటి అని. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా పెద్దది. లోపల కూడా బస్ వేసుకొని కార్ వేసుకొని వెళ్ళొచ్చు. కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్లో పార్క్ చేసుకోవాలి. పార్క్ చేసుకున్న తర్వాత మనం అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసి ఆ ప్రొసీజరు, ఆ వర్కర్లు ఎలా వర్క్ చేస్తున్నారు, ఆ కండిషన్స్ అవన్నీ చూడొచ్చు. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఇది బయట అనుకున్నారు, కాదు లోపలే, స్టీల్ ప్లాంట్ లోపలే రోడ్డు ఉంటుందన్నమాట. సో ఆ రోడ్లో నుంచి వెళ్తూ ఉన్నాం లోపలికి. చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఒకప్పుడు బాగా హైయెస్ట్ స్టీల్ తయారయ్యేది ఇక్కడే. అయితే ఇప్పుడు కోల్ దొరకపోవటం వల్ల, రకరకాల కారణాల వల్ల, ప్రైవేటైజేషన్ అని, అమ్మేయాలని, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంచెం ప్రజెంట్ బాగా తగ్గించేశారు ప్రొడక్షను. చూడండి లోపల ఎంత దూరం ఉంటుందంటే చాలా దూరం ఉంటుంది యాక్చువల్గా అయితే లోపల. అంటే ప్రతి పార్ట్లోకి మనం వెళ్ళి చూడాలంటే కుదరదులేండి, వాళ్ళ ఇంటర్నల్స్ అవన్నీ జరుగుతుంది కదా, మొత్తం ఇంటర్నల్ వర్క్లు అన్నీ ఉన్నాయి, అది కుదరవు. మెయిన్ బిల్డింగ్లో ఎక్కడైతే మనకి బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటుందో అక్కడ మనకి ఐరన్ అనేది, రా ఐరన్ అనేది చూపిస్తారు. తర్వాత ఎలా తయారవుతుంది ఇవన్నీ చూపిస్తారనమాట. సో ఆ బ్లాస్ట్ ఫర్నేస్ చూడటానికి కూడా చాలాసేపు పడుతుంది. ఇవి చూడండి పైప్స్ అసలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. అండ్ మీరు గమనించారా, స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉంది మనకి ఎండింగ్ వరకు. లోపల లారీలు అవి కూడా ఆగున్నాయి. సో ఇది చాలా పెద్ద ప్లాంట్ అనమాట. ఇందులోకి ఏంటంటే డైరెక్ట్గా ఎవరిని వెళ్ళనివ్వరు, పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అయితే కొంచెం పర్మిషన్ ఈజీగా వస్తుంది. అది కన్వేయర్ బెల్ట్, పైన చూడండి కన్వేయర్ బెల్ట్. అంటే ఎన్ని లారీలని తీసుకొచ్చి బొగ్గుని దింపుతారు, అందుకని కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి. సో ఆ బెల్ట్స్ ద్వారా, పక్కనే పోర్ట్ ఉంటుంది కాబట్టి పోర్ట్ దగ్గర నుంచి కన్వేయర్ బెల్ట్స్ ద్వారా మనకి ఐరన్ అనేది వస్తుంది పోర్ట్లోకి, స్టీల్ ప్లాంట్లోకి. అది కూడా అన్నీ అదే కన్వేయర్ బెల్ట్స్ మీద నుంచి మనకి మెయిన్ బ్లాస్ట్ ఫర్నేస్కి వస్తుంది అనమాట కోల్. ఇక్కడ పని అంతా మనకి కోల్లోనే జరుగుతుంది. పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్నాయి చూడండి. LHS2 స్లాగ్ గ్రాన్యులేషన్ ప్లాంట్, LHS2 అంట. యాక్చువల్గా 2 ఉన్నాయి బ్లాస్ట్ ఫర్నెస్లు, 1 and 2 అని. ఐరన్ మేకింగ్, వీఆర్ ద ట్రెండ్ సెట్టర్. ఇది బ్లాస్ట్ ఫర్నెస్ 2. ఇక్కడ ఏంటంటే ఇది కొత్తది యాక్చువల్గా. ఫస్ట్ది ఏమో పాతది, రెండోది ఏమో కొత్తది. దీని కెపాసిటీ కూడా చాలా ఎక్కువ. లోపల చూడండి ఎలా ఉంటుందో. అండ్ హెవీ వేడి ఉంటుంది. ముందే జాగ్రత్తలు చెప్తారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం చాలా చేయకూడదు, ఎందుకంటే రా ఐరన్ ఉంటుంది ఇక్కడ. ఆ రా ఐరన్ చాలా డేంజర్ అనమాట, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ గైడ్ చెప్పినట్టు వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మనకి, ఎందుకంటే అన్ని మెషిన్స్ ఉంటాయి అక్కడ. ఐరన్ మనకు కనపడుతూ ఉంటుంది. చూపిస్తాను ఉండండి. అదిగోండి, అది చూసారు ఎలా వస్తున్నాయో, నిప్పులు కక్కుతూ బయటకు వస్తూ ఉంది. అదంతా రా ఐరనే. వీళ్ళు చూడండి, వాళ్ళు పనిచేసేటప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్ అనమాట. అక్కడ చాలా వేడి ఉంటుంది. ఇప్పుడు మేము పైకి ఎక్కాము. యాక్చువల్గా అయితే అక్కడ కొంచెం దూరంలో ఉండి చూడమన్నారు. అదేంటంటే ఈ బయటకు వచ్చేదంతా వేస్టేజ్. సో ఆ వేస్టేజ్ ఏంటంటే ఒక్కోసారి ఐరన్ ఆపేస్తూ ఉంటుంది కదా, దాన్ని వీళ్ళు ఏంటంటే ఒక స్టిక్ ఇది ఉంది, ఐరన్దే స్టిక్ లాగా ఉంది, దాన్ని పెట్టి సరి చేస్తారు. సరి చేసినప్పుడు ఆ నిప్పురవ్వలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ముందే చెప్పారు చాలా జాగ్రత్తగా ఉండండి, అవి మీద పడినాయి అంటే మాత్రం ఇంకంతే సంగతి చెప్పారు. ఇది చూడండి ఎలా వస్తూ ఉందో.
అసలు విపరీతమైన వేడి ఉంది. మామూలుగానే అసలు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ వర్కర్స్ ముగ్గురున్నారు కదా అక్కడ నుంచొని. అసలు వాళ్ళు ఎంత వేడిలో వర్క్ చేస్తారంటే అంత వేడిలో వర్క్ చేస్తారు వాళ్ళు. ఇంకొక చోట అయితే ఏంటంటే పక్కనే వాటర్ ఉంటాయి. వాళ్ళు వాటర్ పోసుకుంటూనే ఉంటారు మీద. ఎందుకంటే వాళ్ళు ఇంకా 100 డిగ్రీస్ పైనే ఉంటుంది వాళ్ళున్న దగ్గర వేడి. అందుకని ఏం చేస్తారంటే వాటర్ పోసుకుంటూ పైప్ ఉంటుంది. పైప్‌తో వాటర్ పోసుకుంటా ఉంటారు చల్లబడటానికి వాళ్ళ బాడీ. నీటితో పోసుకుంటూనే వాళ్ళు వర్క్ చేస్తా ఉంటారు. ఇంగోండి అక్కడ వచ్చిన వేస్టేజ్ ఇదిగో ఇలా వస్తుందనమాట బయటికి. అది ఇంకో సైడ్ నుంచిలెండి. ఇదంతా వేస్ట్ ఐరన్. అంటే మంచిది ఐరన్ కాకుండా మిగిలిపోయిన వేస్టేజ్ ఉంటది కదా! ఆ వేస్టేజ్ ఇలా బయటకొస్తది. దాని దగ్గరికెళ్ళాము. పర్వాలేదు చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది. అందుకే ఇందాక చెప్పింది. యాక్చువల్ చూసాను నడిచేటప్పుడు అయన్నీ జాగ్రత్త చూసుకొని నడవాలి. దానిలో కాలు పెట్టామంటే ఇక చూడటానికి కూడా ఏముండదు. అది అట్లా బయటికెళ్తే ఇది కంట్రోల్ యూనిట్. సో, కంట్రోల్ యూనిట్ కూడా అక్కడున్న సార్ వాళ్ళు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇవన్నీ ఏంటంటే ఎక్కడన్నా అసలు ఎలా వర్క్ అవుతుంది? ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది? ఎక్కడన్నా ఆగిపోయిందా? ఇలాంటివి మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్న సార్ ఉన్నారు కదా! ఆయన ట్రిపుల్ ఈ చదివారు. సో, ఇవన్నీ ఏంటంటే మనకి ఎంత వాళ్ళు ఎంత చెప్పినా గానీ మనకు కొంత అర్థమవుతుంది కదా! రీడింగ్స్ చూడండి ఎలా వస్తున్నాయో. సో, అబ్నార్మల్ రీడింగ్స్ ఉన్నప్పుడు సైరన్ మోగిస్తారంట. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఇదిగోండి పెరిఫెరీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని 8 ఉన్నాయి. ఇదిగోండి గ్రాఫ్స్ అంతా అప్గ్రేడ్ చేశారు. ఇది బ్లాస్ట్ ఫర్నెస్ 2లో అప్గ్రేడ్ చేసిన తర్వాత ఆటోమేట్ చేశారంట. ఆటోమేట్ చేసిన తర్వాత ప్రొడక్షన్ ఏంటనేది తెలుసుకోవచ్చు. మనకు ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వచ్చిన దాంట్లో క్వాలిటీ మొత్తం తెలుస్తుందంట వీళ్ళకి మానిటర్స్లో. ఈ మానిటర్స్ వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. అది చూడండి హెచ్ఎంఐ కంట్రోల్ డెస్క్ టైప్ 1. సో, ప్రతీదీ కంప్యూటరైజ్డ్ చేసేసారనమాట. దాంతో వచ్చే రీడింగ్స్ని బట్టి రీడింగ్స్ ఏదైనా అబ్నార్మల్గా ఉన్నా, ఏదైనా వెంటనే ప్రమాదం జరిగినా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తెలియగానే వెంటనే ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడి నుంచే షట్ డౌన్ చేస్తారు. కొంత వెంటనే అలర్ట్ చేస్తారు అందరిని బయటికి వెళ్ళిపోమని. ఎందుకంటే కొంచెం ప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. కంట్రోల్ యూనిట్ ఇన్ని ఆపరేట్ చేయాలన్నా బాగా నేర్చుకొని జాగ్రత్తగా విజిలెంట్గా ఉండాలి. ప్రతి క్షణం ఏం జరుగుతుందా అని. వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూనే జస్ట్ చెప్పేశారు. ఇవి రా మెటీరియల్స్ ఇవన్నీ. మనం దాని స్పాంజ్ ఐరన్, స్లాగ్, ఎంఎన్ ఓరు, మైన్ ఓర్ అనమాట, పల్లెట్స్, కోకు, సెంటర్, ఐరన్ ఓర్, క్వార్ట్జైట్, నట్ కోక్, ఇవన్నీ రా మెటీరియల్స్. ఈ రా మెటీరియల్ యూజ్ చేసే మనకి ఐరన్ అనేది తయారవుతుంది. చూడండి అక్కడ వస్తుంది చూసారా, అది ఐరన్ బార్స్. ఇదే బార్ కింద వచ్చింది చూసారా, పింక్ కలర్లో ఉంది, అది బార్. అక్కడి నుంచి మనకి ఐరన్ వస్తుంది. పింక్ బార్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కటింగ్ కింద వాటర్ ఉన్నాయి చూడండి. ఇదేం చేస్తుందంటే ఎంత లెంత్ కావాలో లెంత్ కట్ చేసిద్ది. కట్ చేసిన తర్వాత వాటర్లోకి వెళ్తాయి అవి, ఎందుకంటే కూల్ అవ్వాలి కదా. సో అట్లా అనమాట. 4 ఉన్నాయి చూడండి, 4 కంటిన్యూస్ బార్. ఇదిగోండి ఈ 4 కంటిన్యూస్ బార్స్, అందులో నుంచి వస్తూ ఉంటాయి బార్స్. వచ్చిన తర్వాత వాటర్ పెట్టి కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత పక్కన పెడతారు కూలింగ్కి. ఇవన్నీ కూడా మనకి ఇంకోటి ఏంటంటే మౌల్డ్స్ ఏంటంటే మనకి ఒక్కోసారి ఒక్కో మౌల్డ్ కావాలనుకున్నప్పుడు ఆ మౌల్డ్ ఫిట్ చేస్తారంట. ఆ మౌల్డ్ ఫిట్ చేసినప్పుడు దానికి సంబంధించిన లెంత్లు బ్రెడ్తలతోనే మనకి ఐరన్ అనేది వస్తుంది. ఇవన్నీ వాటికి సంబంధించినవే. కాకపోతే ఆ అంకుల్కి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి, చాలా బాగా చూపించారు వాస్తవంగా. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగే ప్రాసెస్. ఇది వీళ్ళంతా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది మేము పైకి వెళ్ళామన్నమాట. పైనుంచి చూడమన్నారు ఒకసారి ఓపెన్ చేసి. అలా ఉంటుంది. అదిగోండి అందులో వెళ్తుంది చూసారు. ఇందాక 4 చూపించాను కదా, ఈ 4 అవే. దాంట్లో నుంచి కిందకి వెళ్తాయి అన్నమాట. మనకి పైన తీసుకొచ్చి ఒకసారి చూడండి అంటే చూసాము. ఇదిగోండి అది ఎంత స్పీడ్గా వెళ్తాను చూడండి. సో అది కిందకి వెళ్ళిపోయే కొద్దీ మనకి అలా కనిపిస్తుంది. పైనుంచి చూడటానికేమో ఇట్లా ఉంటుందన్నమాట. ఇది బ్లాస్ట్ ఫర్నెస్ 2లో ఉన్న ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఐరన్ ఎట్లా తయారవుతుంది అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.